ఇప్పుడు సమగ్ర వ్యవసాయంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఏవైతే పంటలు ఎంచుకుంటున్నామో లేదా అనుబంధ రంగాలు ఎంచుకుంటున్నామో దాంట్లో ఒక రంగం నుంచి వచ్చే ఉత్పత్తులు ఇంకో రంగానికి వనరులుగా ఉపయోగించుకునే విధంగా ఉండాలి. సో మనం ముఖ్యంగా ఇప్పుడు పశువులని కనుక మనం పోషించుకున్నట్టయితే ఆ పశువుల నుంచి వచ్చే పేడ దాదాపు ఒక 2 పాడి గేదెలు ఉంటే దాదాపు మనకు అందులో నుంచి 15 టన్నుల వరకు పేడ వస్తుంది. అంటే 2 గేదెల నుంచి ఆ 15 టన్నుల పేడ నుంచి మనం దాదాపు ఒక 7 నుంచి 8 టన్నుల వరకు మంచి ఎరువుని తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ పంట వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వివిధ పంట వ్యర్థాలు దాదాపు మనకు ఒక 2 టన్నుల వరకు రావచ్చు. అలాగే ఒక ఎండుగడ్డి కూడా మనకు 4 టన్నుల వరకు రావచ్చు. సో ఈ ఎండుగడ్డి ఏదైతే వస్తుందో దాన్ని మనం తిరిగి పశువుల మేతకు వాడుకోవచ్చు. అలాగే పశుగ్రాసం కూడా మనము పచ్చి మేతగా మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒక 1500 చదరపు మీటర్లో మనం ఈ పశుగ్రాసాన్ని సాగు చేసుకున్నట్టయితే సంవత్సరం మొత్తం కలుపుకొని మనకు 35 టన్నుల వరకు పచ్చి మేత కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ పచ్చి మేతను ఎండుగడ్డిని మనం తిరిగి పశువులకు ఉపయోగిస్తాము. అలాగే ఈ గొర్రెల ఎరువు కానివ్వండి లేదా ఈ పశువుల నుంచి వచ్చిన పేడ కానివ్వండి దాన్ని మనం మళ్ళీ ఎరువులాగా మార్చుకుంటాము. అంటే దాన్ని మనం ఒక గోతి తవ్వి దాంట్లో మనం వేసుకొని అది గోతి మొత్తం నిండిపోయిన తర్వాత దానికి చిక్కటి నల్లటి మట్టితో గట్టిగా మనం దాన్ని అలికేసినట్టయితే గాలి చొరకుండా మనకు 5 నుంచి 4 నెలల వరకు మంచి ఎరువు తయారవుతుంది. ఇలా తయారైన ఎరువుని మనము తిరిగి పంట పొలాల్లో వేసుకోవచ్చు. ఇక ఏవైతే పంటల నుంచి వచ్చే వ్యర్థాలు ఉన్నాయో ఆ వ్యర్థాలను మాత్రం మనము వర్మీ కాంపోస్ట్ పద్ధతి ద్వారా ఎరువుగా మార్చుకోవచ్చు.